మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం ఎమ్మెల్యే అదేవిధంగా డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ రోజు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన ఈ రోజు పలు కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయబోతున్నారు. అదేవిధంగా పలు సంక్షేమ పథకాలకి ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఈ రోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే ఉందో దానిని 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దుతూ జీవో పాస్ చేయడం తెలిసిందే. అయితే దీనిలో భాగంగా ఈ హాస్పిటల్ అభివృద్ధికి సుమారు 50 కోట్లు నిధులు వెచ్చించడం జరిగింది. దీనిలో భాగంగా ఈ రోజు డిప్యూటీ సీఎం గారి చేతుల మీదుగా ఈ 30 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి శంకుస్థాపనకి పవన్ కళ్యాణ్ గారు హాస్పిటల్కి రావడం జరిగింది. గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి జనసేన నాయకులు చిక్కాల దొరబాబు గారు ఉన్నారు. చిక్కాల దొరబాబు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి. మీరు పార్టీలో చాలా యాక్టివ్ మెంబర్ గా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని దేశం గర్వించడానికి నియోజకవర్గంగా తీర్చిదిద్దారని చెప్పి ఎన్నికలు హామీ ఇచ్చారు. ఆ హామీ కట్టుబడి ఈ రోజు ఈ అభివృద్ధి జరుగుతుందని అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఈ రోజు ఒక కుప్పం, ఒక మంగళగిరి, అమరావతి ఎలాగైతేనో ఉందో అలాగే పిఠాపురం మంచి ఖ్యాతి ఉంటుంది. ఎందుకంటే ఒక టర్మ్ లో ఒక మారుతుంది. అలాగా పిఠాపురంలో కళ్యాణ్ గారు కూడా చేస్తూ దాన్ని తెలియజేసి అభివృద్ధితో జరుగుతుంది. 30 పడకలు 100 పడకలు అవుతుంది. అన్ని ఒకటి దేవేంద్ర అన్ని కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకు కారణం అంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటూ దానివల్ల ఎంత బాగా అభివృద్ధి చెందడానికి దానికి 100 రోజుల్లో 10 నెలల్లోనే ఎంత బాగా జరుగుతుంది. కాదు ముందు ముందు ఇంకెలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు లోకల్ గా అందుబాటులో ఉంటున్నారు, అప్పుడు వస్తున్నారు. మాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందని కొంతమంది తెలియజేస్తున్నారు. దానిపై మీరు ఏమైనా స్పందిస్తారు? అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఒక పార్టీ అక్కడ ఆఫీస్ పెట్టి ఇన్ఛార్జ్ మధ్య శ్రీనివాస్ గారిని పెట్టి దాని కార్యక్రమంలో ఏదైనా కంప్లైంట్ ఒక ఉన్నత పద్ధతులు 2 రోజులు క్లియరెన్స్ అయిపోతుంది. అంతకంటే ఏం కావాలి? ఆయన చక్కగా ఫాలోఅప్ చేసుకుంటూ పక్కగా చేసుకుంటూ అవుతున్నారు. అందుకంటే ఏం కావాలి మనకి? ఆయన ఎక్కడ ఉంటారు కాదు, కానీ పనులు అవుతున్నాయి లేదా పైన ప్రధానం కావాలి. పెట్టిన ఏదైనా అప్లికేషన్ 2 రోజులు రిప్లై అవుతుంది, మరి ఫోన్ చేసి వాళ్ళు చెప్తూ జరుగుతుంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం చేస్తామంటున్నారు. పార్టీకి సంబంధించి చాలా మంది కార్యకర్తలు, నాయకులు, క్రీడాకర్తలు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు మొదల కోసం. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఏమీ దీంట్లో కళ్యాణ్ గారిని పై స్థానమే పెట్టాలనుకోని మేమందరం కూడా అలాగా ఫస్ట్ ఆయన పెట్టేస్తాం కాబట్టి ఫస్ట్ తర్వాత కార్యక్రమాలు అన్ని జరుగుతాయి. అన్ని ఒక రోజులో జరిగిపోయేది కాబట్టి మాకు ఎవరితో కూడా నిరోత్సాహం కానీ కోర్టు యాక్టివిటీగా చేతను ఏ కార్యక్రమం పిలిపి చేతను దాంట్లో అట్లేదు. ఆయన ఎంత ఇదిగా చేస్తే అంత చేతను అటువంటి కానీ ఇంకా ఏమైనా అటువంటి అసంతృప్తి కానీ ఎవరికో లేవు. పార్టీ బలోపేతం చేయడానికి ఆయన కూడా ఒక ప్రణాళిక ధరలో చేస్తున్నారు కాబట్టి అందంగా ముందుకు వెళ్తుందని అనుకుంటున్నాం. యాక్చువల్ గా రాష్ట్రంలోకి ముఖ్యమంత్రికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది, కానీ ముఖ్యమంత్రికి సరిసమానంగా డిప్యూటీ సీఎం అనే పోస్ట్ కి మంచి గుర్తింపు తీసుకొచ్చేలా పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు పరిపాలన అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇప్పటి వరకు డిప్యూటీ సీఎం అంటే చేసేది కానీ అప్పటికి ఎంత ప్రయత్నం లేదు. వేళ సేమ్ ఈక్వల్ సీఎం గారితో ఈక్వల్ గా చేస్తారంటే దానికి ఆనందించిన విషయంలో అత్యంత పవన్ కళ్యాణ్ గారికి దేశం దేశభక్తి అన్న విపరీతమైన ఇష్టం. ఆయన అనుసరించే జనసేన నాయకులుగా మొన్న మంగళవారం నాడు ఉగ్రవాదుల దాడిలో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సంఘటన తెలుసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్ జనసేన నాయకులు? దాంట్లో ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ముందు దాని గురించి 3 రోజులు సంతాప దాని మీద అందరినీ కవితలు రాజీ చేయమన్నారు. దాన్ని చూసుకుని అందరూ ఎలా పోటీగా చేస్తున్నారు. ముందు స్పందించింది పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఉగ్రవాదులు కాశ్మీర్లో ఉగ్రవాదం జరుగుతుంటే టూరిజం డెవలప్ అవుతుందని వాళ్ళు చేసిన పనికి ఫస్ట్ దీన్ని ఎందుకున్నది కళ్యాణ్ గారు ముందుకు వచ్చి దాన్ని వ్యక్తం చేసి మా చేత అందరి చేత కూడా స్టేట్ అంతా రాష్ట్రం దేశం అంతా తెలిసేలా చేయించారు. అంటే ఇలాంటి సంఘటన తెలుసుకున్నప్పుడు నాకు ఒక్క మరిగిపోతుంది. అసలు ఇలాంటి సంఘటన నేను కనీసం చాలా మనం ప్రతి ఒక్కరు కూడా ప్రతిఘటించాలి. ఇది మన దేశం అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? అంతే కదా, ఇప్పుడు అది వేరు. అది ఇప్పుడు బరుగుపోతూ మాట్లాడు కానీ ఇటువంటి ఉగ్రవాదులు మాత్రం అందరూ సమిష్టిగా ఉండి ముందుకు నడిపించాలి తప్పండి. కనరాకుల్లో మనం రచ్చిపెట్టే దాన్ని కాకుండా అందరినీ సమితం చేసి అయినా సానుభూతి అలా 20 మందికి ఆత్మ శాంతించాలని చేసుకుంటూ నేను అక్కడ కూడా దుక్కులకి వెళ్ళి ఆయన చేత ఉన్నది. అంతకంటే ఏం కావాలి చెప్పండి? రైట్, చూసారు కదా చిక్కాల దొరబాబు గారి స్పందన. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దారు. ఆయన ఏదైనా అనుకున్నారంటే అది ఖచ్చితంగా చేసి తీరుతారు. అదేవిధంగా ఆయన అందుబాటులో ఉన్నా లేకపోయినా పనులు చాలా శరవేగంగా జరుగుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కానీ లేదా అధికారులు కానీ వెంటనే త్వరితగతిన స్పందించి సమస్యను చాలా తక్కువ టైంలోనే పరిష్కారం తీసుకు అడుగులు వేస్తున్నారు.
అదేవిధంగా ఉగ్రవాది దాడిలో మరణించిన ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ.